ఈ సెగకి కొంచెం సేపే ఉండలేకపోతున్నాం. అందుకే ప్రభువు చెప్తున్నాడు, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. శిక్ష అంటే ఏంటి? నరకమున అగ్ని ఆరదు, వాని పురుగు చావదని ఉంది. అందుకని యూదా పత్రికలో 1వ అధ్యాయం 23వ వచనం ప్రకారం అగ్నిలో నుంచి లాగినట్టుగా కొందరైనా లాగి రక్షించమని ప్రభు వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దయచేసి ఇక్కడ కాసేపు ఈ సెగకి ఉండలేకపోతున్నాం. అలాంటిది నరకంలో ఎలా ఉంటారు? కొన్ని రోజుల నుండి చూస్తున్నారు, ఆ పురాతనమైన చర్చి బాగు చేపిద్దామని ఆ పాస్టర్ గారితో మాట్లాడడానికి పలు ప్రయత్నాలు చేశాం. మొత్తానికి ఆయన అయితే దొరకలేదు. ఈరోజు దేవుడి దయ వల్ల మరి ఆయన సొంత ఊరికి వచ్చారు. అది వాళ్ళ సొంత ఇల్లు కూడా ఇదే. మరి ఆయన చూసుకోవడానికి వచ్చారంట. పొయ్యి కూడా 15 సంవత్సరాలు అవుతుందంట. మళ్ళీ ఇప్పుడు వచ్చారు. అయితే ఏంటంటే అది ఒక సంస్థలో ఉంది. వాళ్ళు ఇప్పుడు బాగు చేపిస్తానంటున్నారు. డిసెంబర్లో కానీ లేదంటే జనవరిలో కానీ బాగు చేపిస్తామంటున్నారు. మరి ఇంకప్పుడు దాకా మనం కూడా ఏం చేయలేము. అందుకని ఈ 2 నెలలు చూసి ఆ తర్వాత మనం స్టార్ట్ చేస్తాం. ఇది పాస్టర్ జోసెఫ్ గారు, ఈయనే 70 years ఓల్డ్. మరి ఆయన మాట్లాడడానికి కూడా ఇష్టపడట్లేదు. మళ్ళీ దైవజనుడు చాలామంది కోఆర్డినేటర్గా ఈ ఏరియాలో పనిచేశాడంట. మరి ఆయన చూసి మనం ఏం నేర్చుకోవాలి? మరి అవి కట్టబడుడనియు నేను ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను, దాని పాడైన స్థలమును బాగు చేయువాడను నేనే. ఆమెన్. దేవుడు ఈ పాడైపోయిన స్థలాన్ని మళ్ళీ ఆయనే బాగు చేయాలి అని అనుకుంటున్నాడు. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ఈ పనిని ప్రారంభిస్తున్నాము. ఆమెన్. ఈ చుట్టూ వేప చెట్లు తప్ప మిగతా మొత్తం కొట్టేసేయండి. ఈ వేప చెట్లు ఏవైతే ఉన్నాయో కొట్టకుండా మిగతా మొత్తం తీసేయాలి. ఏం చేస్తారు చేయండి. ఓకే, థ్యాంక్ యూ. చాలా రోజుల నుంచి మీరు అందరు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇదిగోండి ఈ పురాతనమైన చర్చి, ఆ మిషనరీస్ కట్టిపోయిన చర్చ్. పాస్టర్ గారు చెన్నై నుండి ఇక్కడికి వచ్చారు. దేవుని కృప పాస్టర్ గారిని ఈరోజు కలవటం. ఎందుకంటే ఆయన అడ్రస్ కూడా మాకు తెలియదు. ఫోన్ చేస్తే మాట్లాడినప్పుడు ఇంక మీరంతా విన్నారు. అయితే వాస్తవానికి ఏంటంటే పాపం పాస్టర్ గారి గురించి మేము ఏదేదో అనుకున్నాం, కానీ వాస్తవం ఇక్కడికి తెలుసుకున్న తర్వాత పాస్టర్ గారు కూడా మంచి సేవ చేశారు. ఈ పరిసర ప్రాంతాల్లో చాలా సంఘాలు కట్టించారు ఆ మిషనరీ తరపున, ఆ మిషనరీ సంస్థ తరపున. అయితే ఇప్పుడు కూడా ఏంటంటే అతనికి 7 పిల్లలు ఉన్నారు. సో 4 పెళ్ళి అయిపోయింది, ఇంకొక 3 ఉన్నారు. అయితే వాళ్ళకి ఏదో పర్సనల్గా కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అయ్యి జాబుల నిమిత్తం పని చేసుకుంటానికి చెన్నై వెళ్ళిపోయారు. ఆ రోజుల్లో మళ్ళీ వచ్చారు. మనుష్యుని నీతి క్రియలు మురికి గుట్టల వంటివి, నరుని హృదయ ఆలోచనలు అపవిత్రమైనవి. మనుష్యుని నీతి క్రియలు మురికి గుట్టల వంటివి, నరుని హృదయ ఆలోచనలు అపవిత్రమైనవి. నీ మార్గము చూపించి నీ చింతకు నడిపించి, నీ మార్గము చూపించి నీ చింతకు నడిపించి, నీ నీతితో నన్ను నింపి నీ దర్శనమీయుమయా. నీ నీతితో నన్ను నింపి నీ దర్శనమీయుమయా. స్తుతి పాత్రుడా యేసయ్యా, యేసయ్యా. స్తోత్రార్పణ ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ దేవుడి పేరిట పేరున వందనాలు. ఈ రోజున దీనికి ముహూర్తం చేయడానికి వచ్చాము. ముహూర్తం అనగా ఏదో హిందువుల సాంప్రదాయం కాదు. అంటే దీని ముహూర్తం ఈ రోజుకి తయారైపోయింది. ఎన్నో సంవత్సరాలుగా పాడైపోయిన మందిరాన్ని దీని గురించి చాలా జరిగాయి. అవన్నీ కూడా వీడియోలో చెప్పలేము. మొత్తానికి ఆ పాస్టర్ గారు వాళ్ళ ఊరికి వచ్చారు అనుకోకుండా. ఆయన కలిసాము. స్టార్టింగ్ ఒప్పుకోలేదు. ఆ తర్వాత నచ్చ చెప్పినప్పుడు మందిరం పాడైపోతున్న బ్రతిలాడినప్పుడు ఆయన కొన్ని నిబంధనలు పెట్టి ఒప్పుకున్నారు. సో ఈరోజు ఇది మొదలు పెట్టడానికి దేవుడు కృప చూపారు. ఈరోజు మొదలుపెట్టి మ్యాక్సిమం వీలైనంత వరకు క్రిస్మస్కి ఆరాధన జరిగేలాగా చూస్తాను. లేదంటే పని పూర్తి అయిపోయినా కూడా క్రిస్మస్కి అయితే ఆరాధన జరిగిస్తాం. 31వ తారీఖు కల్లా పూర్తి అయిపోయి జనవరి 1 నుంచి కూడా ఇది రెగ్యులర్గా సర్వీస్లో ఉంటుంది. ఎందుకంటే బైబిల్ వాక్యం చెప్తుంది, మార్కు సువార్త 11వ అధ్యాయం 17వ వచనంలో
ఆయన మాట్లాడుతూ నా మందిరము సమస్త అన్యజనులకు ప్రార్థనా మందిరం అనబడును అని చెప్పాడు. ఇది ఓన్లీ ఒక క్రైస్తవులకే మందిరం కాదు, లేదంటే ఈ మండలం వాళ్ళకే మందిరం కాదు, ఈ విలేజ్లో వాళ్ళకే మందిరం కాదు, కానీ ఈ రోడ్డు మీద పోయే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి ప్రార్థించుకొని పోయే అంత భాగ్యాన్ని దేవుడే చూపాడు. అందుకని ఈ మందిరాన్ని బాగు చేయడానికి ముందుకు వచ్చాం. అందుకని బైబిల్ వాక్యం మనకి ఏమని సెలవిస్తుందంటే, మార్కు సువార్త 11వ అధ్యాయము 17వ వచనం, మరియు ఆయన బోధించుచు నా మందిరము సమస్తమైన అన్యజనులకు ప్రార్థనా మందిరం అనబడును అనుంది. ఇది ఓన్లీ క్రైస్తవులకే మందిరం కాదు, ఒక కులానికి మందిరం కాదు, ఒక మతానికి మందిరం కాదు, ఒక గ్రామానికి, ఒక మండలానికి, ఒక జిల్లాకి, ఒక రాష్ట్రానికి, లేదంటే ఒక దేశానికి, లేదంటే ఒక ఖండానికి కాదు. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుడికి కూడా ఇది దేవుని మందిరం. ఎవరైనా రావచ్చు, ఆరాధన చేసుకోవచ్చు, దేవునికి ప్రార్థించవచ్చు. సో కాబట్టి ఈ మందిరాన్ని మనం బాగు చేయాలి. ఎందుకంటే అందరిది కాబట్టి, ఇది ఎవరితో మనకు సంబంధం లేదు. అయినా కూడా మనం ఒక దేవుడి బిడ్డగా వచ్చి ముందుకు వచ్చి, మనమే నిలబడకపోతే ఇంకెవరు నిలబడతారు, అందుకని వచ్చి ఈరోజు ప్రారంభిస్తున్నాం. అయితే బైబిల్లో ఏమనుందంటే, యెషయా గ్రంథంలో 44వ అధ్యాయంలో 26వ వచనంలో, నేనే నా సేవకుని మాట రూఢీపరచువాడను, నా దూతల ఆలోచన నెరవేర్చువాడను, యూదా నగరులను గూర్చి అవి కట్టబడుటనియు నేను ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను, దాని పాడైన స్థలమును బాగు చేయువాడను నేనే. ఆమెన్. దేవుడు ఈ పాడైపోయిన స్థలాన్ని మళ్ళీ ఆయనే బాగు చేయాలి అని అనుకుంటున్నాడు. 61వ అధ్యాయంలో యెషయా గ్రంథం 4వ వచనం, చాలా కాలము నుండి పాడుగానున్న స్థలమును వారు కట్టుదురు, పూర్వమున పాడైన స్థలములను కట్టుదురు, పాడైన పట్టణములను నూతనముగా స్థాపింతురు, తరతరముల నుండి శిథిలమై ఉన్న పురములను బాగు చేయుదురు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. వాస్తవానికి మనం చూసినట్లయితే ఈ మందిరం 2001లో కట్టబడింది. ఆయన 2001లో వెళ్ళిపోయారో మరి 2లో వెళ్ళిపోయారో తెలియదు. మొత్తానికైతే చాలా సంవత్సరాలు అయిపోయింది. మళ్ళీ కూడా సమయం ఆసన్నమైంది. ఈ పాడైపోయిన మందిరాన్ని మళ్ళీ ప్రారంభించేది దేవుడే, మళ్ళీ దీనికి అన్నీ కూడా పనులన్నీ చేపించేది కూడా దేవుడే. ఆయనే ఉండి నడిపించులాగా మీరంతా కూడా ప్రార్థించండి. ఈరోజు మొదలు పెడుతున్నాం, ఎందుకంటే ఈ చెట్లన్నీ కూడా కొట్టేసి ఈ లోపల ప్లాస్టింగ్ అంతా కూడా లేపేయాలి. వీలైనంత వరకు కూడా తొందరగా చేస్తాం. ఈ సమయంలో మనం అంతా ప్రార్థన చేసుకుందాం. మీరు కూడా ప్రార్థించండి. ప్రేమ కలిగిన తండ్రి, కృపగల మా యేసయ్య, మీకు స్తోత్రాలు ప్రభా, మీకు వందనాలు ప్రభా. మరి ఎన్నో రోజులుగానైనా దీని గురించి చాలా కాలం నుండి కూడా బాధపడుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం, అనేక మందితోటి మాట్లాడుతున్నాం, గ్రామాలతోటి నాయన, పెద్దోళ్ళతోటి, చిన్నోళ్ళతోటి, అందరితోటి కూడా మాట్లాడి సలహాలు తీసుకుంటే ఏ విధం చేతనైనానో ప్రభా ఈ మందిరం పాడైపోవట నీకు ఇష్టం లేదు, మాకు కూడా ఇష్టం లేదు కనుక ప్రభా ఎట్టి పరిస్థితులను దీన్ని ప్రారంభించాలి. అనేక మంది నశించిపోయే ప్రజలు ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసుకుంటే ప్రభా వాళ్ళకి బాగుపడాలి, వాళ్ళకి రక్షణ కలగాలి, వాళ్ళకి మారు మనసు కలగాలి, నీ కోసం జీవించే బిడ్డలుగా మారాలి. ఈ పరిసర ప్రాంతాల్లో నశించిపోయే ప్రజలు చాలామంది ఉన్నారు ప్రభా. వారందరినీ కూడా రక్షించడానికి మీరే కృప చూపిస్తున్నందుకే మీకు వందనాలు ప్రభా. ఈ సమయంలో నాయన ప్రభా మేము పని మొదలు పెడుతుండగా ప్రభా నా చేతిలో ఉన్న ఈ కొబ్బరి ఉన్న ప్రభా యేసు రక్తముగా మారును గాక ప్రభా. మీకు స్తోత్రాలు, మీకు వందనాలు ప్రభా. మీరే కృప చూపి సహాయం దయచేయండి ప్రభా. ఈ చుట్టుపక్కల వాళ్ళకు కూడా ఎవ్వరికి ఆటంకం లేకుండా అందరితో సమాధానంగా ఉండేటకు నాయన ప్రభా మీ కృప చూపండి, మీరే కార్యం చేయండి ప్రభా. ఈ సమయంలో నాయన రక్తాన్ని వేసి ఈ పని ప్రారంభిస్తుండగా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో ప్రభా మీరే ఈ మందిరాన్ని మీకు సాక్షిగా నిలపమని యేసయ్య నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం, యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, కృప కలిగిన మా యేసయ్య, ఇదిగో నాన్న ఎన్నో రోజులుగా ప్రభు మందిరం మూతవేయబడింది నాయన. ఇదిగో నీ చిత్తానుసారంగా ప్రభు ఈరోజు మమ్మల్ని ఇక్కడికి నడిపించి నీ దైవ దాసుడి చేత ప్రభు నేను ఓపెన్ చేస్తున్నందుకే ప్రభు ఈ అన్ని ప్రభు ముళ్ళ పొదలను అన్ని తొలగించి క్రిస్మస్ రోజు ప్రభు నీ ఆరాధన జరిగే భాగ్యాన్ని మాకు దయచేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. నీతి లేని ఈ లోకాన, నీతి లేని మనుషుల మధ్య నీ నీతిని చూపించే జీవితమును కలిగి ఉందును. నీతి లేని ఈ లోకాన, నీతి లేని మనుషుల మధ్య నీ నీతిని చూపించే. చుట్టూ వేప చెట్లు తప్ప మిగతా మొత్తం కొట్టేసేయండి. ఈ వేప చెట్లు ఏవైతే ఉన్నాయో కొట్టకుండా మిగతా మొత్తం తీసేయాలి. ఏం చేస్తారు చేయండి. ఓకే, థ్యాంక్ యూ. ఇవాళ డిసెంబర్ 19వ తేదీ, ఓన్లీ 6 రోజులు మాత్రమే మిగిలింది. దేవుని చిత్తం అయితే ఆ రోజు కంప్లీట్ అయిపోవాలి, అంటే చుట్టూ ప్రహరీ అది మిగిలిపోద్ది. యాక్చువల్గా దీనికి చేయాల్సిన పనులు ఏంటంటే ఈ గడ్డంతా కూడా పీకేసి ఈ చుట్టూ చెట్లన్నీ కూడా కొట్టేసి ఓన్లీ వేప చెట్లు మాత్రమే ఉంచేసి
దీనికి లోపల ప్లాస్టిక్ అంతా పాడైపోయింది. దీనికి లోపల ప్లాస్టిక్ అంతా కూడా పాడైపోయింది. ఇదిగోండి వేర్లతో సహా వచ్చేసినాయి లోపల చెట్లవి, ఆ బయట ఉండే చెట్లవి, దీనిపైన కూడా ఒక చెట్టు ఉంది, ఏర్లతో సహా వచ్చేసాయి. ఇవన్నీ తీసేసి ప్లాస్టిక్ మొత్తం కూడా పాడైపోయింది, మొత్తం చెమ్మ వచ్చేస్తుంది. ఇవన్నీ ఈరోజు పగలగొట్టేసి ఇసుక సిమెంట్ వేసి బాగా ప్లాస్టింగ్ చేయించేసి ఇవన్నీ కూడా చెదులు పట్టిపోయాయి. ఈ విండోస్ కంప్లీట్గా తీసేసి కొంచెం అల్యూమినియం ఫ్రేమ్ తోటి ఏమైనా పెడతాం, చూస్తాం. అదనమాట పరిస్థితి. ఎన్ని రోజులు పట్టిద్దో మరి ఏమో తెలీదు. మొదలైతే పెట్టాం ఇవాళ. ఇదంతా కూడా ఆ కనిపించే వేప చెట్టు వరకు ఉంది, అటు కూడా ఆ చెట్టు వరకు కూడా ఉంది. అక్కడ బోరింగ్ ఉంది. ప్రస్తుతానికి కరెంట్ వేయించడానికి చాలా లేట్ అవుతుంది. అందుకని ఈరోజు హ్యాండ్ పంపు బిగిస్తున్నాం కొత్తది తీసుకొచ్చి. ఇవన్నీ కూడా బాగు చేయాలి. ఇవన్నీ ఈరోజు డిసెంబర్ 19వ తేదీ మొదలుపెట్టాము. వీలైతే మ్యాక్సిమం మందిరం పని అంతా కూడా క్రిస్మస్ రోజు వరకు 25th వరకు కూడా అయిపోవచ్చు. మీరంతా కూడా ప్రార్థించండి. మన క్రైస్తవులందరూ కూడా ఏంటంటే ఒక వీడియో చూసినప్పుడు చాలా ఇన్స్పైర్ అయ్యి ఒక అడుగు ముందుకేస్తారు, కానీ ఆ తర్వాత ఉలుకు ఉండదు, పలుకు ఉండదు. సో మనం అలా ఎవరిని ఏమి అడగట్లేదు. ఇదంతా కూడా చాలా పెద్ద పని. దగ్గర దగ్గర 10 లక్షల పైనే అవుతుంది. చుట్టూ ప్రహారీ, ఇక్కడ మట్టి దోలిచ్చాలి, ప్లాస్టింగు, పెయింటింగు, అంతా విండోసు, డోర్సు, అక్కడంతా కూడా బాగు చేయడానికి అవుతుంది. ఎవరిని ఒక్క పైసా కూడా అడిగేది లేదు. ఎక్కడ ఫోన్పే నెంబరు, గూగుల్ పే నెంబరు, అకౌంట్ నెంబరు షో చేసేది లేదు. దేవుడు ఆయన ప్రజల్ని ఎవరినైనా ముందుకు పంపిస్తేనే ఈ పని జరుగుతుంది. ఆయన ఖచ్చితంగా పంపిస్తాడు. ఎందుకు పంపిస్తారు అంటే ఇప్పటి వరకు దగ్గరగా సువార్త పరిచర్య స్టార్ట్ చేసి 3 సంవత్సరాలు అవుతుంది. రేపు వచ్చే నెల 10వ తారీఖుకి 3 సంవత్సరాల్లో 2200 పైబడి విలేజెస్ తిరిగాము. ఇండియాలో ఉండే అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, ఒక అండమాన్, లక్షద్వీప్ తప్ప మిగతా అన్నీ కూడా తిరిగాను. ఎక్కడా కూడా మనం చేయి చాపింది లేదు. అందుకని దేవుడే ఆయన కృపతోటి నడిపిస్తాడు. ఆశ్చర్యకరం. ఇప్పటి వరకు డీజిల్కి, ఆ రిపేర్లకి దగ్గర ఒక 26 to 28 lakhs వరకు ఖర్చు అయిపోయింది. ఎక్కడా కూడా మనం చేయి చాపి దేహి అనేది లేదు. ప్రభు ఇస్తానే ఉంటాడు, ఆయన పని జరుగుతూనే ఉంటుంది. దీన్ని ఎవ్వరూ ఆపసక్యానికి కాదు. ఓన్లీ ప్రార్థన మాత్రమే మనం చేయగలం. కొంతమంది క్రైస్తవులు ఎలా ఉంటారంటే మనమేం అడగకపోయినా కూడా వాళ్ళే మాట్లాడి అన్న దీని వరకు నేను చూసుకుంటాను, ఇది నేను చేస్తాను అని అంటారు. కానీ మాటల వరకే పరిమితం, కానీ ఎవ్వరు కూడా ముందుకు అడుగు వేయరు. ఎందుకంటే ఇప్పుడు క్రిస్మస్ సీజన్ కదా, మంచిగా కొనుక్కోండి, మీరు బట్టలు కొనుక్కోండి, మీ పిల్లలకి బట్టలు కొనుక్కోండి, మీ పెద్దలకి బట్టలు కొనుక్కోండి, మంచి సుఖమైన బిర్యానీలు వండుకోండి, తినండి, పండగ అని చెప్పుకొని తిరగండి, అయిపోయింది. ఇంకా మీకు మందిరం పట్ల ఒక బాధ్యత కానీ, లేదంటే మందిరం పాడైపోతుందని ఒక బాధ కానీ, దేవుని రాజ్యాన్ని స్థాపించాలి నేనంటూ దేవుడి కోసం ఏదో ఒకటి చేయాలన్న తపన కానీ మీకు ఉండదు. అది ఉంచుకోబాకండి. ఎందుకంటే దేవుడు మిమ్మల్ని ఎక్కడుగుతాడు. మీకు దేవుడు మంచి ఆయుష్నిచ్చాడు, మంచి కుటుంబాన్ని ఇచ్చాడు, మంచి చదువునిచ్చాడు, మంచి జాబ్ని ఇచ్చాడు, మంచి వ్యాపారాన్ని ఇచ్చాడు. ఎందుకు అంటే నువ్వు తిని, నీ పిల్లలు తిని సుఖంగా మంచి ఇల్లు కట్టుకొని ప్రశాంతంగా ఉండటానికి కాదు, ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకటానికి. ఇప్పుడు నేను ఎక్కడ సువార్త చేసుకునేవాడిని, నేను వచ్చి ఇక్కడ ఎందుకు నిలబడి బాగు చేయించాలి అంతే. నా దగ్గర ఏమి ఉండదు. అయినా కూడా మనం మొదలు పెడితే దేవుడు కార్యాన్ని జరిగించేది. అట్లాంటి విశ్వాసం నాకు ఉంది. ఆ గొప్ప విశ్వాసంతో ఈరోజు ప్రారంభించాం. మీరు కూడా సరే సాయం చేయమని ఎవరు అడగట్లేదు, అసలు సాయం చేయొద్దు కూడా. దేవుడు ప్రేరేపణ పెడతాడు కొంతమంది ఆయన పిల్లలకి, వాళ్ళు చేపిస్తారు. అందుకని మీరంతా కూడా ప్రార్థించండి. ప్రజలేమో చుట్టుపక్కల నశించిపోతున్నారు, మందిరం ఏమో పాడైపోతుంది. దీనికి సంవత్సరాలు అయిపోతుంది. ఎవరు పట్టించుకుంటారు? నా పని నేను చూసుకుంటే అయిపోద్దా? మరి మీ పని మీరు చూసుకుంటే అయిపోద్దా? కనీసం మినిమం బాధ్యత ఉండాలి కదా. ఈ చుట్టుపక్కల ఉండే పాస్టర్కి ఎవరు పట్టించుకోవట్లేదు. ఏ పాస్టర్ కూడా పట్టించుకోవట్లేదు. కనీసం ఒక విశ్వాసగా నేనన్నా ముందుకు అడుగు వేయాలి కదా. అందుకని ఈరోజు మొదలు పెట్టాము. దయచేసి మీరంతా కూడా ప్రార్థించండి. ఇంకా ఏంటంటే చెప్పాల్సిన విషయం, ఈ పాస్టర్ గారు మొత్తానికి కలిశారు. ఆ తర్వాత నేను ఒప్పుకోను, మేమే చేసుకుంటాం, అది ఇది అని ఆయన చెప్తానన్నాడు ఫస్ట్ నుంచి. అట్లాగే ఇప్పుడు కూడా చెప్పారు కానీ ఆయన ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరైతే మాత్రం చేయొద్దనే మాత్రం మాట్లాడుతున్నాడు. ఆ తర్వాత ప్రార్థనాపూర్వకంగా ఆయన బ్రతుకులాడటం జరిగింది. ఇంకా ఆ మైనస్లు అవన్నీ కూడా ఏం మాట్లాడకుండా ఆయన రిక్వెస్ట్ చేయడం జరిగింది. మరి దేవుడు ఆయనకు కూడా ఆ ప్రేరేపణ కలిగించాడు. సరే చేసుకోండి, మేము ఎప్పుడైనా వచ్చినప్పుడు ఈ మందిరం
మీరు వదిలేసి వెళ్ళిపోవాలి, మేము సేవ చేసుకుంటామని చెప్పారు. సరేనండి, బంగారం వెళ్ళిపోతాం, కానీ మీరు మాత్రం ఇక్కడ సేవ ఆపకూడదు, సేవ ఆపినట్లయితే మళ్ళీ మేము వస్తామని చెప్పాం. అందుకని ఎవరు జరిగించినా సేవే కాబట్టి మనకి ఏ స్వార్థం లేదు. ఈ భూమి మీద ఏ ఆస్తి అక్కర్లేదు, ఈ బిల్డింగ్ అక్కర్లేదు, ఈ స్థలం అక్కర్లేదు. మనకి చేతనైన సహాయం దేవుని మందిరానికి చేసేసి ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపోదామని నేను అనుకుంటున్నాను. నా ఉద్దేశం ఒకటే, ఇక్కడ నశించిపోయే ప్రజలంతా ఉన్నారు, వాళ్ళందరూ కూడా రక్షణ పొందాలి. ఈ దారిని పోయే వాళ్ళందరికీ కూడా పలానా చర్చి పలానా చోట ఉంది, అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటే దేవుడు ఏదో నాకు కార్యం చేస్తాడు, దేవుడు నాకు మేలు చేస్తాడు, వీటన్నిటికంటే నాకు రక్షణ కలుగు చేస్తాడు అన్న నిజాన్ని, వాళ్ళ సత్యాన్ని తెలుసుకోవాలి. అందుకని నా తపన. మొత్తానికి కొద్ది సమయం తర్వాత ఆయన వచ్చాడు, ఇక్కడంతా కూడా చూసాం, మాట్లాడుకున్నాం. సరే ప్రారంభించండి అని ఆయన మళ్ళీ కూడా తిరుగు ప్రయాణమై చెన్నై వెళ్ళిపోయారు. ఎప్పుడన్నా వస్తే మీరే రావాలని చెప్పాం, ప్రారంభించడానికి కూడా మీరే రావాలని చెప్పాం. ఎందుకంటే ఆయన పాపం అప్పట్లో ఎంత కష్టపడ్డాడో మరి ఏమో తెలియదు, కానీ మరి మొత్తానికి అయితే ఏదో జరిగి ఇది వెళ్ళిపోవడం జరిగింది. సరే, ఏ తప్పు జరిగినా కూడా, ఏ తప్పు ఎంత పెద్ద శిక్ష అయినా కూడా దేవుడు క్షమిస్తాడు కనుక మళ్ళీ ఆయన రమ్మని చెప్పాం. ప్రారంభానికి కూడా వీలైతే పిలుస్తాం, లేదంటే మనమే చేస్తాం. ఇవన్నీ రెడీ అయిన తర్వాత ఒక మంచి మిషనరీ మైండ్ సెట్ కలిగిన వాళ్ళు, సేవా పిలుపు కలిగిన వాళ్ళని ఒక సేవకుని ఇక్కడ పెడదామని డిసైడ్ అయినాయి పనులన్నీ అయిన తర్వాత. ఎందుకంటే కొంతమంది సేవకులు ఏదో సేవ చేద్దాం, ఎరగదీసేద్దాం అని వచ్చేస్తారు, కానీ ఇక్కడ పరిస్థితులన్నీ చూసి వెనక్కి వెళ్ళిపోతే మళ్ళీ కష్టం అయిపోద్ది. అందుకని దీన్ని గట్టిగా మనస్ఫూర్తిగా పూనుకొని ఇది అయిపోయేంత వరకు కూడా ఇక్కడే కూర్చొని, సువార్తను ఆపుకొని ఇక్కడే కూర్చొని ఈ పని అంతా పూర్తయిన తర్వాత నేను మళ్ళీ నా పనికి వెళ్తాను. ఇది ఇలా ఉంటే, ఇంకొకటి, నేను సువార్త బాగా చేస్తున్నాను విలేజెస్లో అని నాకు తమిళనాడు నుండి ఒక గాస్పల్ ట్రక్ పంపించడానికి ఒక సంస్థ ముందుకు వచ్చింది. అయితే నాకు టీం లేదు కనుక నేను సువార్త చేయలేను, నా వల్ల కాదు, నేను ఇండివిజువల్గా కారులోనే చేస్తానని చెప్పినప్పుడు నాకు దాని మీద అంతగా ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే నా పిలుపు ఇదే, 1-to-1 నేను మాట్లాడుతూ సువార్త చేస్తూ ఉండాలి. అయితే ఇప్పుడు తమిళనాడు నుండి ఆ ట్రక్కును తెప్పిస్తున్నాను. ఎందుకంటే చాలామంది మెయిల్స్ పెడుతున్నారు, అన్న నేను కూడా మీతో పాటు ఒక్కరోజన్నా సువార్త చేస్తాం, 2 రోజులైనా సువార్త చేస్తాం, మీరు మాకు అవకాశం ఇవ్వండి, మీరు బాగా చేస్తున్నారు, మీ దగ్గర కొన్ని నేర్చుకోవాలి, అది ఇదని చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. అందుకని వాళ్ళందరి కోసం కొంతమందిని సికింద్రాబాద్ నుంచి, కొంతమందిని తెలంగాణ ప్రాంతం నుండి, కొంతమంది రాజమండ్రి ప్రాంతం నుండి, వీళ్ళందరినీ కూడా సువార్త గాయకులని, సువార్తను చెప్పేవాళ్ళని అందరినీ కూడా పిలిపిస్తున్నాం. 25వ తేదీ ఇక్కడ సరిపోతుంది. 25వ తేదీ సాయంత్రం నుండి 25, 26, 27, 28, 29, 30, 31 రాత్రి వరకు కూడా ఈ 7 రోజుల్లో, ఒకరోజు తీసేసినా కూడా 6 రోజుల్లో 72 విలేజ్లు చేద్దామని, 72 ప్రాంతాల్లో సువార్తను ప్రకటిద్దామని మేము డిసైడ్ అయ్యాం. మీరంతా ప్రార్థించండి. అదొక ట్రక్ ఉంటుంది, ఒక వ్యాన్ లాగా పెద్దది, లారీ అనుకోవచ్చు. అది ఒక డోరు ఓపెన్ అయిపోతుంది, అది స్టేజ్ లాగా తయారైపోతుంది. దాంట్లోనే సౌండ్ సిస్టమ్ ఉంటుంది, చైర్స్ ఉంటాయి, లైట్స్ ఉంటాయి. సో ఎక్కడైనా సరే పెట్టుకొని చెప్పొచ్చు, అంటే రోడ్డుకి డిస్టర్బెన్స్ లేకుండా. ఈ విధంగా చేయటానికి నేను పోలీస్ పర్మిషన్ కూడా తీసుకుంటున్నాను. పోలీస్ పర్మిషన్ అంటే మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి, ఏదో గాస్పుల్ చేయడానికి పోలీస్ పర్మిషన్ కాదు, ఆ సౌండ్ పర్మిషన్ అనమాట. ఈ సౌండ్ వల్ల వేరే వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఉండడానికి మనం ముందే పోలీసుని అప్రోచ్ అయ్యి డిఎస్పీ గారి దగ్గర నుండి మనం లెటర్ తీసుకోవాలి, పర్మిషన్. అప్పుడు మనం చేసుకోవచ్చు. సువార్త చేసుకోవడానికి పర్మిషనే అక్కర్లేదు, మనకి రాజ్యాంగం ఉంది, ఎవరి మతాన్ని వాళ్ళు స్వేచ్ఛగా ప్రకటించుకోవచ్చు. ఈ పోలీస్ పర్మిషన్ దేనికి అంటే, సౌండ్ ఎక్కువ పెట్టినప్పుడు లౌడ్ స్పీకర్లు పక్కన వాళ్ళు అబ్జెక్షన్ చేస్తారు. దానికోసమని, అయ్యా మాది ఇది పండగ, మా దేవుడు పుట్టిన సమయం ఇది, అందుకని ఇప్పటి నుంచి 31వ తారీఖు వరకు కూడా మేము దేవుని సువార్తను ప్రకటించుకోవడానికి. అనేక మంది నశించిపోయే ప్రజలు సిగరెట్లు, బీడీలు, మందు దాగి వ్యభిచారాలు చేస్తూ, మొత్తం అబద్ధాలు ఆడుతూ, మోసాలు చేస్తూ పాడైపోతున్నారు. వాళ్ళందరినీ కూడా మేము మోటివేషన్ చేస్తూ ఉంటాం. రోడ్ల మీద వ్యభిచారం చేసే వాళ్ళని కూడా మేము మోటివేషన్ చేసి బయటికి తీసుకొస్తూ ఉన్నాం. బాగా ఆల్కహాల్, డ్రగ్స్కి కూడా అలవాటు పడిన వాళ్ళందరికీ కూడా మేము మంచి మాటలు చెప్పి దేవుడి మాటలు బయటికి తీసుకొస్తున్నాం. ఈ విధంగా ఒక రిక్వెస్ట్ లెటర్ రాసి పర్మిషన్ తీసుకొని దగ్గర ఒక 72 ప్రాంతాల్లో ఒక మంచి మీటింగ్ని అరేంజ్ చేయాలని చూస్తున్నాను. అంటే వచ్చిన వాళ్ళకి కూర్చోవడానికి కూడా ఆ ట్రక్కులో చైర్స్ ఉంటాయి, అన్నీ వేసేస్తాం. బాగా అద్భుతమైన సువార్త జరగబోతుంది. మీరంతా ప్రార్థించండి. చాలామంది పాస్టర్స్ లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఒకే చోట సభ పెడతారు. ఆ సభ దేనికి అంటే క్రైస్తవులే, వాళ్ళు ఆ చర్చికి వెళ్ళేవాళ్ళు, ఈ చర్చికి వెళ్ళేవాళ్ళు, వాళ్ళు వీళ్ళు, ఆ డెనామినేషన్, ఈ డెనామినేషన్ అందరూ వచ్చి కూర్చొని వాక్యాన్ని కానుకలేసి వెళ్ళిపోతారు. దానివల్ల ఒక్క ఆత్మకు కూడా, నశించిపోయే ఆత్మ ఒక్కడు కూడా రక్షింపబడదు. ఎప్పుడైతే మనం ట్రక్కు తీసుకొని ఒక అన్ని జనుల మధ్యలోకి వెళ్తామో, మంచిగా వాళ్ళు పాటలు పాడతారు,
కాళ్ళకి గజ్జలు కట్టుకొని గొంగళ్ళు వేసుకొని తెలంగాణ స్టైల్లో కొంతమంది అన్నోళ్ళు పాటలు పాడతారు. జనాలంతా ఆకర్షించిన తర్వాత వాళ్ళకి సువార్త చెప్పాలి. చెప్పినప్పుడు ప్రార్థనాపూర్వకంగా దేవుడు వాళ్ళ హృదయాల్లో కార్యం చేస్తాడు. వాళ్ళకి నిజమైన మారు మనసు రక్షణ కలుగుతుంది. దేవుని కోసం సాక్షిగా బ్రతుకుతారు. ఈ విధమైన మీటింగ్స్ 72 మీటింగ్స్ పెట్టాలని డిసైడ్ అయ్యాం. మీరంతా కూడా ప్రార్థించండి. అట్లాగే చాలామంది మేము వస్తాం సువార్తకి మేము వస్తామని అంటున్నారు. ఎవరైతే సువార్తకు వద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా నా మెయిల్ ఐడికి మెయిల్ చేయండి. మీ డీటెయిల్స్ ఫోన్ నెంబరు పెట్టండి. నేనే మీకు కాల్ చేసి మాట్లాడతాను. ఈ పరిసర ప్రాంతం ఎక్కడ ఏంటి అనేది నేను వీడియోలో చెప్పలేను. ఎందుకంటే సెక్యూరిటీ ప్రాబ్లం కొంచెం మనం చూసుకోవాలి. మతోన్మాదులు పొంచి ఉన్నారు మన గాస్పుల్ని చెడగొట్టడానికి కూడా. అందుకని ఇది నెల్లూరు ప్రకాశం బార్డర్లో ఉంటుంది. ఒక మండలం అటు ఇటుగా 2 మండలాల పర్మిషన్ తీసుకుంటున్నాం. 72 ప్రాంతాల్లో ఈ సువార్తని ప్రకటించాలి. మీలో కూడా ఎవరైనా బాగా గాస్పుల్ పాటలు పాడేవాళ్ళు, బాగా సువార్తను చెప్పగలిగే వాళ్ళు, ఇంకేమన్నా కొత్త విధంగా జనాల్లోకి ప్రజల్లోకి సువార్తను తీసుకెళ్లే వాళ్ళు ఎవరైనా ఆసక్తి కలిగిన వాళ్ళు ఉంటే నాకు మెయిల్ చేయండి. తప్పకుండా మీకు సువార్త చెప్పే అవకాశం నేను ఇస్తాను. నా ఒక్క సొంతది కాదు, అందరం కలిసి చేయాలి ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మనం వెతికితే మనకు కావాల్సినవన్నీ కూడా ఆయన ప్రొవైడ్ చేస్తాడు. మరి ప్రభు మన కోసం ఈ భూమి మీదకి వచ్చి ఆయన దెబ్బలు తిని ఉమ్మించుకొని తిట్టించుకొని మరి ఆఖరికి ప్రాణమే పెట్టాడు కదా. మరి మనం ఆయన కోసం ఏం చేద్దాం? అందుకని ఇప్పుడు మంచి సమయం. సువార్త ప్రకటించాలనుకునే వాళ్ళు కొత్త బట్టల మీదనో లేకపోతే ఇంటికి సున్నం కొట్టుకొని రంగులు వేసుకునే దాని మీదనో లేదా చుట్టాలందరిని పిలిపించుకొని మంచి పార్టీలు చేసుకునేదో కాదు క్రిస్మస్ అంటే. ఇది ఒక మంచి అవకాశం. ఈ నెలంతా కూడా డిసెంబర్ 31 వరకు కూడా సువార్తను ప్రకటించడానికి మంచి అవకాశం. మీరు కూడా మీ చర్చెస్ దగ్గర సువార్తను ప్రకటించండి. అయితే ఇక్కడ ఏంటంటే సువార్తను ప్రకటించాలి అన్న భారం ఉన్నోళ్ళు మాత్రమే నాకు మెయిల్ చేయండి, నేను మీకు కాల్ చేస్తాను. సువార్త ప్రకటించాలనే భారం ఉండేవాళ్ళు మాత్రమే. ఎవరు పడితే వాళ్ళు చేసిన టయాన్ని వేస్ట్ చేయొద్దు. నేను ఎక్కడ నెంబర్ ఇవ్వను. మీరు నాతోటి మాట్లాడాలనుకుంటే మెయిల్ ఐడిలో మీ పేరు, మీ డీటెయిల్స్, మీ నెంబర్ ఇస్తే నేనే కాల్ చేస్తాను. ఎవరైనా సరే 26వ తేదీ నుంచి 31వ తారీఖు వరకు ఈ 6 రోజుల్లో ఏదో ఒక రోజు రండి. ఇంకా రోజు అంటే కుదరదు. ఒక్కరోజు సువార్తను ప్రకటించండి. మళ్ళీ మీ ప్రాంతానికి మీరు వెళ్ళిపోండి. మీకు వచ్చినందుకు ఫుడ్ నేనే ప్రొవైడ్ చేస్తాను. మంచిగా అందరం కలిసి దేవుడి పని చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. ఇదంతా బాగా జరుగులాగన ఇప్పటి నుంచి చుట్టూ పారి కూడా పెట్టి ఆ మెయిన్ రోడ్లో గేటు పెట్టేలాగన ఏ ఆటంకాలు లేకుండా అన్ని పనులు సక్రమంగా జరుగులాగన విశ్వాసంతో మొదలుపెట్టి మన దగ్గర ఏమీ లేదు. పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరలోకంలో ఉన్న మా తండ్రి, నీ పరిశుద్ధమైన పాదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయనా. ఈ లోకంలో తండ్రి చాలామంది నీ పనిని ఆటంకంగా ప్రభా కలిగిస్తూ ఇలాంటి మందిరాలు ఎన్నో పాడైపోయి ఉన్నాయి. ఆనాడు నాయనా నీ భక్తులను నాయనా నీవు సేవకు ఏర్పరచుకొని ఏదైతే పాడైపోయిందో దానిని తిరిగి నిర్మించి మరలా కట్టేటట్లుగా చేశావు అయ్యా. నెహెమ్యా ఏ రీతిగా మందిరం పాడైపోతే నాయనా తిరిగి ఏ రీతిగా కట్టించాడో అదే మాదిరిగా ప్రభా నీ దాసుడు ఇదిగో ఈ యొక్క మందిరాన్ని చూసి పాడైపోయి ఉండగా నాయన ఎలాగైనా నిర్మించాలని నీ మీద విశ్వాసముతో ప్రభా ఇదిగో ఈ పని ప్రారంభిస్తుండగా ఈ యొక్క మందిర పనులలో ఏదైతే ఆటంక శక్తులుగా ఉన్నాయో యేసుక్రీస్తు నామములో ప్రతి ఆటంకమును తొలగిస్తూ ఉన్నాం. ఆమేన్. ప్రభా ఈ పని అంతటిని మీరే జరిగించండి. ఎటువంటి కొరతలు లేకుండా లాంటి ఇబ్బంది రాకుండా నాయన మీరే త్వరగా ఈ యొక్క పనిని ముందుకు కొనసాగించేలాగా సహాయం చేయండి. ఆర్థికంగా కానీ ప్రభా ఇతర ఈ స్థలాల విషయాల్లో కానీ ప్రభా ఏది ఆటంకంగా రాకూడదు నాయన. ప్రతిదీ నాయన త్వరగా నీవే కట్టించి ఈ ప్రాంతంలో నాయన ఈ మందిరములో ఒక గొప్ప స్వార్థికుని లేవనెత్తండి ప్రభా. నమ్మకమైన పనివారిని నడిపించండి. చుట్టుపక్కల గ్రామాల్లో నాయన వేలాది మంది నశించిపోతూ ఉన్నారు తండ్రి. వేలాది మంది నశించిపోవటం నీ చిత్తం కాదు. లోకంలో కోట్ల కొద్ది ప్రజలు ఉన్నారు, నశించిపోతున్నారు. కానీ కొంతమందినైనా ప్రభా రక్షించాలనే తపనతో, రక్షించాలనే ఆలోచనతో నాయన నీ దాసుడు ముందుకు కొనసాగుతుండగా
నీ దాసునుకున్న తలాంతును యేసు నామంలో సఫలం చేయబడునుగాక. ఆమేన్. ప్రభువా మీరే సహాయము చేయండి అయ్యా. నమ్మకమైన పని బిడ్డలను తీసుకురండి నాయన. ఇక్కడ ఉంటూ చుట్టుపక్కల గ్రామాలు వెళ్ళి నాయన భారము కలిగి సేవ చేయాలి, భారము కలిగి నీ పని చేయాలి నాయన. పాడైపోయిన ప్రాకారాన్ని తిరిగి నిర్మిస్తుండగా ప్రతి పనిలో నీ ఉండండి, ప్రతి విషయంలో తోడు నీడగా ఉండండి. ఏదైతే ఇప్పుడు ప్రారంభించామో ఇది ముగించేంత వరకు నాయన మీరే సహాయకుడిగా ఉండి సాయం చేయండి ప్రభా. ప్రతిదీ అనుకూల సమయంలో నాయన సహాయము చేసి నాయన మీరే ప్రతిదానిని ప్రభా మీరే నీ దాసునికి అందించమని ప్రార్థిస్తూ ఉన్నాం. త్వరలో నాయన ఈ మందిరం పూర్తి అయిన నాయన ఇది ప్రారంభించబడి నాయన ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో కొంతమందినైనా వచ్చి రక్షణలోనికి నడిపించే భాగ్యం మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. సహాయము చేయండి, సహాయకుడిగా ఉండండి నాయన. ఈ యొక్క ఏదైతే దుష్ట శక్తులు ఈ యొక్క మందిరం మీద ఆవరించి ఎలాగైనా ఈ పని జరగకుండా ఆపేయాలనుకుంటున్నాయో యేసు నామంలో ప్రతి దుష్ట శక్తులు లయపరుస్తూ ఉన్నాం ప్రభా. మీరు లయపరచండి. ఈ మందిరము చుట్టూ ఈ ప్రాకారం చుట్టూ నాయన తండ్రి నీ మహిమను ఉంచండి, నీ తేజస్సు ఉంచండి నాయన, నీ దేవదూతల కంచె ఉంచండి ప్రభా. ఈ పనిని ప్రభా ముందుకు కొనసాగించండి. త్వరలో మందిరం ప్రారంభించిన ఆయన అయ్యా తండ్రి ఈ యొక్క మందిరానికి దూర ప్రాంతాల నుంచి రావాలి, దూర పట్టణాల నుంచి రావాలి దేవా. అరణ్యంలో ఉన్నదనుకోకుండా నాయన తండ్రి నీవున్నావని గుర్తెరిగి నాయన ప్రజలు రావాలి. నీవు వచ్చినప్పుడు మీరు అరణ్యంలోనికి వెళితే ప్రజలు అరణ్యంలోనికి వెళ్ళారయ్యా, కొండల్లోనికి వెళితే కొండల్లోనికి వెళ్ళారయ్యా. అయ్యా ఎక్కడున్నాడు యేసు ప్రభు, మమ్మల్ని రక్షించడానికి వచ్చిన నజరేయుడని యేసు ఎక్కడున్నాడని ఎత్తుక్కుంటూ వెళ్ళారయ్యా. అలాంటి తెగింపు, అలాంటి విశ్వాసము తండ్రి ఇదిగో ఈ మందిరములో ఈ నజరేయుడని యేసు క్రీస్తు ఉన్నాడు, మా కొరకు ఈ లోకానికి వచ్చాడనే గొప్ప విశ్వాసంతో ఈ మందిరానికి రావాలి. మీరే నడిపించండి. యెహోవా ఆకర్షించని నరుడు ఎవడైనా ఉన్నాడా? ఎవ్వరు లేరయ్యా. మీరు పిలవండి నాయన, వేల వేసి పిలవండి నాయన. ఈ మందిరానికి ప్రజలను తీసుకొని వచ్చి అయ్యా ఒక్కొక్కరి జీవితాలు తిరిగి కట్టండి. ఏ రీతికి నాయన మేము ఈ మందిరము పాడైపోయింది బాగు చేయాలని ఉద్దేశంతో మేము ఉన్నామో అయ్యా ఇదిగో తండ్రి చుట్టుపక్కల ప్రజలు నాయన పాడైపోయి ఉన్నారు అయ్యా. వారిని కట్టాలి, వారిని నిలబెట్టాలి ప్రభువా. అయ్యా క్రీస్తు మందిరముగా వారిని తయారు చేయాలి. అలాంటి గొప్ప సేవకుని ఈ స్థలానికి తీసుకురమ్మని ప్రార్థించుకుంటూ మేము ఇప్పుడు ప్రారంభించాం. ప్రారంభము నుంచి ముగించేంత వరకు నాయన ఈ పని బాటలంతటిలో మీరే తోడు నీడగా ఉండి సహాయము చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. కరిగిపోయే కాలములో తరిగిపోయే సంపదలు ఇవ్వలేవు ఆనందాన్ని శాశ్వత కాలం. కరిగిపోయే కాలములో తరిగిపోయే సంపదలు ఇవ్వలేవు ఆనందాన్ని శాశ్వత కాలం. శాశ్వతమైనది యేసయ్య ప్రేమ, అంతము కానిది ఆ దివ్య ప్రేమ. శాశ్వతమైనది యేసయ్య ప్రేమ, అంతము కానిది ఆ దివ్య ప్రేమ. కరిగిపోయే కాలములో తరిగిపోయే సంపదలు ఇవ్వలేవు ఆనందాన్ని శాశ్వత కాలం.
కరిగిపోయే కాలములో తరిగిపోయే సంపదలు ఇవ్వలేవు ఆనందాన్ని శాశ్వత కాలం. గొప్పగా బ్రతికిన వారే గూడు లేక మిగిలారా, రాజ్యాలను ఏలిన వారే ఒంటరైపోయారా. గొప్పగా బ్రతికిన వారే గూడు లేక మిగిలారా, రాజ్యాలను ఏలిన వారే ఒంటరైపోయారా. పరుగులు పెట్టకు స్థిరము కాని వాటికై, పరుగులు పెట్టకు స్థిరము కాని వాటికై, పరితపించు యేసుకై పొందుకొనుము శాంతిని. పరితపించు యేసుకై పొందుకొనుము శాంతిని. కరిగిపోయే కాలములో తరిగిపోయే సంపదలు ఇవ్వలేవు ఆనందాన్ని శాశ్వత కాలం. కరిగిపోయే కాలములో తరిగిపోయే సంపదలు ఇవ్వలేవు ఆనందాన్ని శాశ్వత కాలం. లోకమంత నాదేనని ఆదమర్చి తిరుగకు, లెక్క చెప్పే రోజు ఉందని ఏనాడు మరువకు. లోకమంత నాదేనని ఆదమర్చి తిరుగకు, లెక్క చెప్పే రోజు ఉందని ఏనాడు మరువకు. ప్రైజ్ ది లార్డ్. మరొకసారి మీ అందరికీ దేవుడి పేరిట వందనాలు. మొత్తానికి పొద్దునంగా వచ్చారు, మన వాళ్ళంతా ఇప్పుడు దాకా బాగా పరిచయలో ఉన్నారు. మరి ఆకలి అవుతుందని తెప్పించాం. ఈ దగ్గరలో భోజనం దొరకదు, అందుకని రాగి ముద్ద ఇదిగోండి, ఇటు చూసినట్లయితే మీకు అర్థమవుతుంది. రాగి సంగటి, ఇది చికెన్ ఫ్రై, ఇది కూడా చికెన్ పులుసు, ఇదేమో పచ్చిమిర్చి చట్నీ, ఇంకా వేరే వేరే కూరలు కూడా ఉన్నాయి. అవన్నీ లోపల ఉన్నాయి, తీస్తాం. ఆ బ్రదర్స్ ఏమో సంగటి అలవాటు లేదు వాళ్ళకి, అందుకని వాళ్ళ కోసం బిర్యానీ లాంటివి తెప్పించాం. సో ఇదంతా తిని మంచిగా పరిచయం చేయాలి. మీరు కూడా రాగి సంగటిని బాగా చూడండి. ఓకే, చూడటం మాత్రమే కాదు, ఈ మందిరం గురించి అందరూ ప్రార్థించండి. ఓకే. మంటి దేహం మన్నులో చేరేలోపు ఒక్కరికైనా నీ వాక్యం నీ దాసునితో చేర్చనిమ్ము. క్షయమైన ఈ మంటి దేహం మన్నులో చేరేలోపు ఒక్కరికైనా నీ వాక్యం నీ దా
దాసునితో చేర్చనిమ్ము. దర్శించుము దేవా కరుణించుము, ఈ దీన దాసుని దర్శించుము. దర్శించుము దేవా కరుణించుము, ఈ దీన దాసుని దర్శించుము. నశించిపోతున్న ఆత్మల పట్ల భారము దయచేయుమయ్యా. వారికి ప్రకటించే బాధ్యత నాకు ఇంపుగా దయచేయుమయ్యా. నశించిపోతున్న ఆత్మల పట్ల భారము దయచేయుమయ్యా. వారికి ప్రకటించే బాధ్యత నాకు ఇంపుగా దయచేయుమయ్యా. దర్శించుము దేవా కరుణించుము, ఈ దీన దాసుని దర్శించుము. నశించిపోతున్న ఆత్మల పట్ల భారము దయచేయుమయ్యా. వారికి ప్రకటించే బాధ్యత నాకు ఇంపుగా దయచేయుమయ్యా. నశించిపోతున్న ఆత్మల పట్ల భారము దయచేయుమయ్యా. వారికి ప్రకటించే బాధ్యత నాకు ఇంపుగా దయచేయుమయ్యా. దర్శించుము దేవా కరుణించుము, ఈ దీన దాసుని దర్శించుము. దర్శించుము దేవా కరుణించుము, ఈ దీన దాసుని దర్శించుము. నడవనీయుము దేవా నడవనీయుము, నీ చేతితో నన్ను నడుపుము. విడిచిపెట్టక నీవు నీ దాసుని, నీ త్రోవలు నన్ను నడుపుము. నడవనీయుము దేవా నడవనీయుము, నీ చేతితో నన్ను నడుపుము. విడిచిపెట్టక నీవు నీ దాసుని. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ మరొకసారి పేరు పేరున వందనాలు. ఇదిగోండి మొత్తం అంతా శుభ్రం చేసి కాలు పెడుతున్నాము.
అయితే ఈ సెగకి కొంచెం సేపే ఉండలేకపోతున్నాం. అందుకే ప్రభువు చెప్తున్నాడు, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. శిక్ష అంటే ఏంటి? నరకమున అగ్ని ఆరదు, వాని పురుగు చావదని ఉంది. అందుకని యూదా పత్రికలో 1వ అధ్యాయం 23వ వచనం ప్రకారం అగ్నిలో నుంచి లాగినట్టుగా కొందరైనా లాగి రక్షించమని ప్రభు వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దయచేసి ఇక్కడ కాసేపు ఈ సెగకి ఉండలేకపోతున్నాం. అలాంటిది నరకంలో ఎలా ఉంటారు? దయచేసి మీ పనులు మీరే కాకుండా నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించి అనేక మందిని అగ్నిలో నుంచి లాగినట్టుగా లాగి కొందరైనా రక్షించి ఆయనకి ఎదురు సాక్షిగా నిలబెట్టాలి. అందుకని దయచేసి మీరందరూ కూడా ఆ పనిలో ఉండండి. ఓన్లీ మీ పనులు చూసుకుంటే ఏం ఉపయోగం? దేవుడి పని చేయాలి. ఓకే, థ్యాంక్ యూ, వందనాలు. లోకమంత నాదేనని ఆదమర్చి తిరుగకు, లెక్క చెప్పే రోజు ఉందని ఏనాడు మరువకు. లోకమంత నాదేనని ఆదమర్చి తిరుగకు, లెక్క చెప్పే రోజు ఉందని ఏనాడు మరువకు. తప్పించుకోలేవు తీర్పు దినమందున, తప్పించుకోలేవు తీర్పు దినమందున. తిరుగుము యేసు వైపు ఈ దినమందైనా, తిరుగుము యేసు వైపు ఈ దినమందైనా. కరిగిపోయే కాలములో తరిగిపోయే సంపదలు ఇవ్వలేవు ఆనందాన్ని శాశ్వత కాలం. కరిగిపోయే కాలములో తరిగిపోయే సంపదలు ఇవ్వలేవు ఆనందాన్ని శాశ్వత కాలం. శాశ్వతమైనది యేసయ్య ప్రేమ, అంతము కానిది ఆ దివ్య ప్రేమ. శాశ్వతమైనది యేసయ్య ప్రేమ, అంతము కానిది ఆ దివ్య ప్రేమ. సో ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మొదలు పెట్టాము. ఈ పనులన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇది ఎన్ని రోజులకి అయిపోతాయో తెలియదు. మ్యాక్సిమం వీలైతే క్రిస్మస్ పని అయినా కాకపోయినా ఇక్కడ ఆరాధన స్టార్ట్ చేస్తాం. న్యూ ఇయర్కి అయితే మొత్తం కంప్లీట్ చేసేస్తాం. ఇది మొత్తం కూడా చెట్లు కొట్టడం జరుగుతూ ఉంది. రేపు కూడా చెట్లే సరిపోతుంది. ఎల్లుండి ఆ ప్లాస్టింగ్ అంతా కూడా రిమూవ్ చేసేసి కగ్గొట్టేసి మొత్తం ప్లాస్టింగ్ చేపించేసేయాలి. అది ఒక 2-3 రోజులు పడుతుంది. విండోసు డోర్సు పెట్టించాలి. తర్వాత పెయింటింగ్ వాక్యాలు అవి పెట్టించాలి. తర్వాత మిగతా అన్నీ కూడా తెచ్చే ఉన్నాయి. అట్లాగే ఈ పవర్ వేయటానికి లేట్ అవుతుంది. అందుకని బోరింగ్ హ్యాండ్ పంపు బిగిస్తున్నాం బోర్కి, ప్రస్తుతానికి నీళ్లు వాడుకోవటానికి. ఇక్కడేమో పొలం వేస్తుంది. ఆ పొలం అయిపోయేదాకా దారి వద్దు అన్నారు కొంతమంది పెద్ద మనుషులు. అందుకని రోడ్డు మీద ఇసుక పోపించుకొని మోసుకోవాలి. అయినా తప్పదు. ఈరోజు మంచిగా కొంతమంది లేబర్ వచ్చి పరిచర్య చేశారు. ఇంకా రేపు ఎల్లుండి కూడా వస్తారు. మీలో ఎవరైనా పరిచర్య చేయాలి అనుకుంటే ఆసక్తి కలిగిన వాళ్ళు రండి. ఏది ఈ పరిచర్య కాదు, ఇది ఎట్లాగూ జరిగిపోతూనే ఉంటుంది. దీనికి చాలా ఖర్చుతో కూడిన మాట. కానీ ఎవరిని అడిగేది లేదు. ఎక్కడ ఫోన్పే గూగుల్ పే అకౌంట్ నెంబర్ ఇచ్చేది లేదు. దేవుడు ప్రేరేపణ ఉంటే
ఎవరైనా ముందుకు వస్తారు, ప్రేరేపణ లేకపోతే అప్పు చేసి అయినా చేపిస్తాను. ఓకే, దానిది నో ప్రాబ్లం. అసలు ఫైనాన్షియల్ మ్యాటర్ గురించి మనం ఎక్కువసేపు మాట్లాడకపోవడం మంచిది. చాలామంది నీతో పాటు పరిచయం చేస్తామని చాలామంది మెయిల్స్ పెడతా ఉన్నారు. అయితే ఒక అద్భుతమైన అవకాశం వచ్చింది. తమిళనాడు నుంచి ఒక ట్రక్కు తెప్పిస్తున్నాను 25వ తేదీ, 26వ తేదీ మన దగ్గరికి చేరుకుంటుంది. 26, 27, 28, 29, 30, 31 తేదీలు ఈ 6 రోజులకు కూడా అద్భుతమైన సువార్త పరిచర్య చేయడానికి ఒక అవకాశం. ఎందుకంటే చాలామంది పెద్ద పెద్ద మీటింగ్స్ లక్షల రూపాయల ఖర్చు పెట్టి అక్కడే పెడతా ఉంటారు. వాళ్ళే 2-3 రోజులు వచ్చి వింటా వెళ్ళిపోతుంటారు. ఎవరు విశ్వాసులు, ఎవరు అన్యులు రారు. మనం అన్యుల దగ్గరికే వెళ్ళాలని పోలీస్ పర్మిషన్ కూడా తీసుకున్నాం. మంచి 1000 మందికి వినపడే సౌండ్ సిస్టమ్, మంచి ట్రక్కు, అది రిమోట్ నొక్కనే డోర్ ఓపెన్ అయిపోతుంది. మంచి పాటలు పాడవచ్చు. కొంతమందిని తెలంగాణ నుంచి, కొంతమంది ఆంధ్ర నుంచి కూడా రమ్మని చెప్పాము. వాళ్ళంతా కూడా మంచి గజ్జలు కట్టుకొని, కొంచెం అవి గొంగళ్ళు వేసుకొని, తెలంగాణ స్టైల్లో, జానపద గీతాల స్టైల్లో సువార్త పాటలు పాడతారు. జనాలందరినీ ఆకర్షించిన తర్వాత సువార్త వాళ్ళకి చెప్పాలి. అప్పుడు దేవుడు కార్యం చేయాలి. అనేక మంది నిజమైన మారుమనసు పొంది రక్షణలోనికి రావాలి. అయితే ఈ క్రమంలో ఎవరైతే సువార్త చేద్దాం అనుకున్నారో రండి. ఇది నెల్లూరు ప్రకాశం బార్డర్లో ఉంటుంది. ఏ ఊరు ఏ మండలం నేను రివీల్ చేయలేను, ఎందుకంటే సెక్యూరిటీ ప్రాబ్లం కూడా ఉంది. కనుక మీరు ఎప్పుడైనా రావాలి అనుకుంటే నాకు మెయిల్ పెట్టండి, మీ డీటెయిల్స్, ఫోన్ నెంబరు, నేను మీకు కాల్ చేసి నేనే మాట్లాడతాను. దేవుడు చెప్పాడు, ఈ లోకంలో మీ కొరకు ధనాన్ని సమకూర్చుకోవద్దు, ఇక్కడ చెదులు తుప్పు పట్టిపోతాయని చెప్పారు. సో పరలోకంలో సంపాదించుకోవాలి. నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించాలి. అనేక మందిని అగ్నిలో నుంచి లాగినట్టుగా కొంతమంది లాగాలి. ఓకే, ఈ పరిచయ నిమిత్తమే మీరంతా ప్రార్థించండి. ఒక 72 విలేజ్లో చేయడానికి ఆ ట్రక్కు కదంతా కూడా 1,50,000 రూపాయల దాకా ఖర్చు అయిపోద్ది. 1,50,000 తోటి మనం 72 విలేజ్ల్లో కూడా మనం సువార్తను ప్రకటించవచ్చు. వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళిపోయి ఆసక్తి ఉన్న వాళ్ళంతా కూడా రండి, అందరం కలిసి సువార్త చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ, ప్రైజ్ ది లార్డ్. పట్టుకో, బజ్జీలు మాకొద్దు, నువ్వు సంగటి తీసుకుని వెళ్ళు. ఎవరికైనా పేదవాళ్ళకి తమ్ముడు ఇప్పుడే తిన్నా, మేము లేట్ అయింది, ఇదిగో సంగటి మిగిలిపోయింది. ఈమె తింటాం కానీ అది ఎవరికైనా ఇచ్చే తమ్ముడు, వేస్ట్ అయిపోద్ది. ఓకే, థ్యాంక్ యూ. ఏంటి సంగతిలో, ఏం పని చేస్తుంటావు నువ్వు? ఓకే, ఈ చర్చి గురించి ఎప్పటి నుంచి ఆలోచిస్తూనే ఉన్నా. అవునులే, చాలా మంది చెప్పా నేను, చాలా మంది చెప్పినా కూడా మన వాళ్ళు వస్తాం 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 అనుకుంటా. ఓకే, సరే అయితే కలుద్దాంలే. ఓకే, ఇప్పుడు దా చేసి వెళ్ళారు. చెప్పారంటే ఈ లోకంలో మీ కొరకు ధనాన్ని సంపాదించుకోబాకండి, పరలోకంలో ధనాన్ని సంపాదించుకోమని చెప్పారు. మనమేమో ఈ లోకంలోనే మన భార్య, మన పిల్లలు, మన క్రిస్మస్, మన కొత్త బట్టలు ఇవే చూస్తాం. కానీ మరి నశించిపోయే ప్రజల పట్ల ఎవరికి బాధ్యత లేదు, మరి పాడైపోయిన మందిరాల పట్ల ఎవరికి బాధ్యత లేదు. మరి నేను సువార్థికుడిని, నా దగ్గర మరి ఏం ఉండదు, కానీ విశ్వాసంతో అడుగు పెట్టాం. 10 లక్షలు అప్పు చేసైనా సరే దీన్ని పూర్తి చేస్తాను. అందుకని మీరంతా ప్రార్థించండి. ఎవరైనా సువార్తకి రావాలి అనుకుంటే ఆ గాస్పుల్ చేయడానికి క్రిస్మస్ నెక్స్ట్ డే నుండి 31st వరకు కూడా రండి. మంచి అద్భుతమైన పాటలు పాడేవాళ్ళు, సువార్త బాగా చెప్పగలిగిన వాళ్ళు మాత్రమే రండి. ఎవరు పడితే వాళ్ళు రాకండి. ఓకే, ఎందుకంటే టైం వేస్ట్. మన చర్చిలో అయితే మన ఇష్టం వచ్చినట్టు ఎట్లా పాడుకున్నా పర్లేదు, కానీ బయటికి వెళ్ళేటప్పుడు కొంచెం నీట్గా మంచి ప్రేమగా చెప్తే వాళ్ళు కూడా దేవుని మాటలు విని అంగీకరిస్తారు. ఓకేనా, థ్యాంక్ యూ, ప్రైజ్ ది లార్డ్. దినదినం నీ కృపతో జీవిస్తూ ఉన్నానయ్యా, అనుక్షణం నన్ను విడువక నడిపిస్తూ ఉన్నావయ్యా. దినదినం నీ కృపతో జీవిస్తూ ఉన్నానయ్యా, అనుక్షణం నన్ను విడువక నడిపిస్తూ ఉన్నావయ్యా.
విడువక